ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 128వ అధ్యాయము 1-6 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చూశారు కదండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరూ కూడా ఏ విధంగా ఆశీర్వదింపబడి వారి కుటుంబాలు దీవించబడతాయనేది ఈ వాక్యంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. అట్టి కృప కనికరం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా.